ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం కోసం తెలుసుకుందాం. ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఇక్కడ శివుడు స్వయంభూ లింగ రూపంలో వెలిసినట్లు నమ్ముతారు. అంటే ఈ లింగం స్వయంగా ఏర్పడింది. పురాణాల ప్రకారం ఉజ్జయినిలోని ఒక రాజు చంద్రసేనుడు శివునికి ఒక గొప్ప భక్తుడు. ఒకసారి శత్రురాజులు ఉజ్జయినిపై దాడి చేయగా చంద్రసేనుడు శివునిని ప్రార్థించాడు. శివుడు మహాకాళేశ్వర రూపంలో ప్రత్యక్షమై శత్రువులను సంహరించాడు. అప్పటి నుండి ఈ స్థలం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణం అయితే ఈ ఆలయం 6వ శతాబ్దంలో కుమారసేనుడు నిర్మించినట్లు భావిస్తారు. 12వ శతాబ్దంలో అయితే రాజు ఉదయాదిత్యులు మరియు నరవర్మన్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. 18వ శతాబ్దంలో మరాఠా సేనాధిపతి రాణోజీ షిండే ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. మహాకాళేశ్వర లింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది, అంటే దక్షిణ దిశను చూస్తుంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ప్రత్యేకత. ఇక్కడ లింగం స్వయంభూ అని నమ్ముతారు. ఆలయంలో 5 అంతస్తులు ఉంటాయి. అందులో మొదటి అంతస్తు భూగర్భం నుండే మొదలవుతుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి మోచేయి ఇక్కడ పడింది. ఇక్కడ శక్తి మహాకాళిగా పూజింపబడుతుంది. ఇక్కడ పూజా విధానం ప్రతిరోజు ఉదయం 4 గంటలకు భాస్మరతి నిర్వహించబడుతుంది. ఈ పూజలో పవిత్ర భస్వంతో శివలింగాన్ని అభిషేకిస్తారు. ఈ పూజను ప్రత్యేకంగా చూడడానికి భక్తులు కొన్ని ఏర్పాట్లు ముందుగా చేసుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఉజ్జయినికి తరలి వస్తారు. అయితే ఉజ్జయిని ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి? ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇండోర్ విమానాశ్రయం నుండి ఉజ్జయినికి 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుండి ట్యాక్సీ లేదా బస్సు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మహాకాళేశ్వర ఆలయం శివుని మహిమను అనుభవించడానికి, ఆధ్యాత్మికత శాంతిని పొందడానికి మరియు జీవన ప్రయాణంలో ఒక కొత్త దిశను పొందడానికి ఒక పవిత్ర స్థలం. ఈ ఆలయం దర్శించిన మన మనసులో భక్తిని, శ్రద్ధను మరియు ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.